సో మధుసూదన్ గారు, మీరు మాట్లాడిన దానికి ఇన్ అడిషన్ మామూలుగా మీరు అన్నారు అంటే ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఎప్పుడెప్పుడు మనం రియాక్ట్ అవుతామా, అసలు ఏం చేయబోతున్నారు, ఏమి చేయట్లేదా, ఇలాంటి ఆందోళన అంతా ఉన్నింది భారతదేశ ప్రజల్లో. కానీ మీరు చెప్పినట్టు ఎప్పుడు వచ్చావన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు. సో పక్కాగా ఇంటెలిజెన్స్ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్న తర్వాత ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టింది భారతదేశం అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ రైట్. ఇంకా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అవుతుందండి. వి విల్ కీప్ గ్యాదరింగ్ ఇంటెలిజెన్స్, వి విల్ కీప్ అటాకింగ్ మోర్ అండ్ మోర్ టెర్రరిస్ట్ క్యాంప్స్. మనం చేసే అటాక్ అంతా టెర్రరిస్ట్ మీదనే, టెర్రరిజం మీదనే. వీఆర్ లీడింగ్ ద వార్ అగేన్స్ట్ టెర్రరిజం అండ్ ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ఎనీ పర్టికులర్ నేషన్. అయితే మధుసూదన్ గారు, దాడి జరిగిన వెంటనే పాక్ సైడ్ నుంచి పాక్ ప్రధాని ఒక ట్వీట్ చేశారు. అసలు ఏ మాత్రం ఆలోచించకుండా నిస్సిగ్గుగా ఇది పిరికి పంద చర్యగా భావిస్తున్నాము, పాకిస్తాన్ దేశం మీద జరిగిన దాడిగా భావిస్తున్నామంటూ ఇమీడియట్ యాక్షన్ కి పాకిస్తాన్ ఆర్మీ దీన్ని చూస్తూ ఊరుకోదు అనేది కూడా ఆయన కోట్ చేశారు. దీని సారాంశం ఏంటి అంటే, మీరు కూడా రెచ్చిపోండి అని వారికి పాక్ ఆర్మీకి సంకేతాలు ఇచ్చినట్ట. ఆ ట్వీట్ ఫలితమే ఇప్పుడు జనావాసాల మీద మిషైల్ దాడి అని అనుకోవచ్చా? మోటార్ షెల్స్ దాడి. మోటార్ షెల్స్ అది పిరికితనం అండి యాక్షన్. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇట్ ఈస్ స్పేస్ సేవింగ్ యాక్షన్. వాళ్ళు ఇంత పెద్ద దెబ్బ కొట్టాము మనము, వాళ్ళు దేశాల్లోకి ఎంటర్ అయిపోయి మన టెర్రరిస్ట్ క్యాంప్స్ అటాక్ చేశాము. ఇది పిరికి పందల యాక్షన్ అండి. వాళ్ళు మన షెల్లింగ్ స్టార్ట్ చేసి మన ఇన్నోసెంట్ సివిలియన్స్ అటాక్ చేయడము. ఇది ఏంటంటే ఫేస్ సేవింగ్, వాళ్ళ ప్రజలకు చూపించడం, ఇండియా అటాక్ చేస్తే మేము ఊరుకోము, మేము కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పడానికి చేస్తున్న యాక్షన్ తప్పితే వేరే ఏమీ లేదు. యాక్చువల్లీ ఈ యాక్షన్ కి ప్రతి మనం కూడా ఊరుకోమండి. మనం అవర్ ఆర్మీ విల్ నాట్ సిట్ క్వైట్. మన మీద షెల్లింగ్ చేస్తే ఊరుకుంటామంటే అది కాదు, జరగదు. బట్ మనం చేసేది ఇన్నోసెంట్ సివిలియన్స్ ని మాత్రం అటాక్ చేయం. దట్ ఐఎమ్ వెరీ షూర్ అబౌట్. మనం అటాక్ చేసేది ఓన్లీ అక్కడ ఉన్న ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళని తప్పితే, వాళ్ళు ఎవరైతే షెల్లింగ్ చేశారో వాళ్ళకి వి విల్ షెల్ దెమ్. ఎక్కడి నుంచి అయితే షెల్లింగ్ వచ్చిందో అక్కడ షెల్ చేస్తాం తప్పితే ఇన్నోసెంట్ సివిలియన్స్ మాత్రం అటాక్ చేయం. మన సిద్ధాంతం కాదు, అది మన దేశ సిద్ధాంతం కాదు.